కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్లు పెట్టారు కదా, అట్లా ఆ రోజున వైసీపీ చేయలే. జగన్నే బోల్డ్ అని బూతులు తిట్టే ఉన్నాయి. ఎక్కడో ఒకరినో ఇద్దరినో పట్టుకుంటేనే రచ్చరచ్చ చేశారు. బట్ ఓపెన్ గా జరిగినటువంటి వంశీని పోలీసు అప్పుడు ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి వైసీపీ. అట్లాగే తమ నాయకుల్ని ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని లోపల వేయడం ఇట్లాంటిది వేసుకోలేదు వాళ్ళు పెద్దగా. లోకల్ లీడర్కి లోకల్ పోలీసులతో ఉండే పలుకుబడి మీద కొన్ని చోట్ల కేసులు పెట్టించిన ఇట్లాంటివి ఉన్నాయి, కానీ వ్యవస్థీకృతంగా చేయలే ఇప్పుడు చేసినట్టుగా. దాని ఫలితం కడుపు రగిలిపోయి మాట్లాడిన మాటలు అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే, నో డౌట్. కానీ అతన్ని అప్పటికి రెచ్చగొట్టి వదిలిపెట్టారు. తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తన మగతనాన్ని అవమానిస్తా పెట్టారు. అనేక సార్లు అతను పోస్టులు పెట్టాడు కూడా సోషల్ మీడియాలో కౌంటర్ గా. అయినా లేకపోయేటప్పటికి రెచ్చగొట్టాడు. అంటే ఇది వాస్తవంగా పైన వాళ్ళకి తెలియదా, తెలుగుదేశంలో తెలిసి నవ్వుతా చూసుకుంటున్నారు వాడిని ఉడికిస్తున్నాంలే అని. అంతే తప్పించి అవసరమా మనోన్నే కదా ఏదో బతకలేక అని అనుకోలే. హ్యూమిలియేట్ చేస్తా దాన్ని ఆస్వాదించారు వాళ్ళు. అది అతనికి నచ్చల. అప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. దానికి